హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడండి హరి గారి కామెంట్స్ నన్ను చూసి. చెప్పు ఇప్పుడు చెప్పు చెప్పు. కామెంట్స్ కదా, స్కూల్కి వెళ్తున్నావు, టీచర్గా ఉంది జాయిన్ అయ్యా 2023లో. సైన్స్ టీచర్గా ఉంది జాయిన్ అయ్యి. పిల్లల కంటే ముందు రెడీ అయిపోయానని చూడండి కామెంట్స్. నైటీలు వేసుకుంటే అడుగుతారు. నన్ను చూసి షాక్ అయిపోయావా? నీకు తెలియకుండా స్కూల్లో జాయిన్ అయిపోయా. ఈరోజు నుంచి వెళ్ళిపోవాలి. లక్కీ చూడండి చూస్తుంది. లక్కీ వాళ్ళకే సైన్స్ టీచర్గా తాట తీయాలి లక్కీని. ఇప్పుడే వచ్చేసానండి కిచెన్లోకి. ఆల్రెడీ రైస్ పెట్టాను, బయట అంతా ముగ్గు పెట్టేసి వచ్చేసాను. చిన్న వీడియో ఒకటి ఎడిట్ చేశాను. ఇంకా ఇప్పుడు చక్కగా తలస్నానం చేసి వచ్చేసాను అన్నమాట కిచెన్లోకి. 2023లో నేను ఒక ప్రామిస్ తీసుకున్నాను. ఒకటి కాదు, చాలా తీసుకున్నాను. అవన్నీ తీరిగ్గా చెప్తాను. దాని ప్రభావమే ఇలా చక్కగా రెడీ అవ్వడం. ఇంకా బోల్డని అనుకున్నాను అన్నమాట. అవన్నీ కూడా షేర్ చేస్తాను, ఏమేమి అనుకున్నాను ఏంటని చెప్పేసి. ఫస్ట్ అయితే మనం పిల్లలకి బాక్స్లో అవి పెట్టాలి కాబట్టి ఆ ప్రిపరేషన్స్ అన్నీ చేసేద్దాం. ట్రైప్యాడ్కి కెమెరా పెట్టేసి. నానా పో, నానా స్నానం చెప్పు. నిన్న లాలీకి ఆయిల్ ప్రిపేర్ చేశాను. అది మీకు షేర్ చేయలేదు, ఇంకా చేస్తా. ఉల్లిపాయలు కట్ చేస్తావా? జుట్టాలు పెట్టుకున్నా. ఉల్లిపాయలు కట్ చేసి పాలకూర వస్తావా? అబ్బా అవునా, సరే. ఇగో జుట్టాలు పెట్టుకొని వస్తా. ఇంతలోప ఈ పాలకూర వచ్చేసి ఉల్లిపాయలు కట్ చేయి. ఒక 3 కట్ చేయి చిన్న చిన్నగా. యుద్ధం చేస్తున్నా, బ్రష్తో లేచి బ్రష్ చెయ్యి. పాప మీకు యుద్ధం చేయిద్దాను వాళ్ళు చెప్పారు. ఇలాగ నార్మల్గా షూట్ చేసిన వ్లాగ్సే బాగా చూశారు నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు ఉండే కొద్ది ఏంటంటే కొన్ని కామెంట్స్ వల్ల ఇవి వద్దులే ఇట్లా చేసేసరికి మీరు కూడా అట్లే అనుకుంటున్నట్టున్నారు. ఈ వీడియో మళ్ళీ చూద్దాంలే, ఈరోజు వద్దులే అన్నట్లు. అలా కాకుండా ఇక నుంచి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా అయితే వ్లాగ్స్ చేశానో అలా ఈ ఇయర్ ఇంక నుంచి వ్లాగ్స్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఇంతకుముందు ఎలా నార్మల్గా న్యాచురల్గా బ్లాగ్స్ చేస్తున్నానో అలాగే ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అనేవి మీకు రాబోతాయి. మీరు మంచి మంచి బ్లాగ్స్ నేను పెట్టాలి అన్నట్లయితే వీడియోస్ చూసి చక్కగా లైక్ చేసి కామెంట్స్ చేస్తే నాకు కూడా మంచి బూస్టప్ లాగా ఉంటుంది. ఏం చూద్దాంలే రొటీన్ అయిపోయింది కదా అనుకుంటే అలా అనుకుంటే బ్లాగ్స్ ఇంకా చేయడానికి ఇంట్రెస్ట్ రాదన్నమాట మాకు కూడా. అలా ఏం లేదు, ఇంకా చూసినా చూడకపోయినా నన్ను అభిమానించే వాళ్ళ కోసం, అలాగే నన్ను ఇష్టపడి నా వ్లాగ్స్ న్యాచురల్గా ఇష్టపడే వాళ్ళ కోసం నేను స్పెషల్ అంటూ ఏమి క్రియేట్ చేసుకొని చెయ్యను. కానీ
కానీ ఇంతకుముందు నేను ఎలా ఉన్నానో అలాగే వ్లాగ్స్ అనేటివి చేస్తా ఖచ్చితంగా. అండ్ డెఫినెట్గా మీకు 8:30కి వ్లాగ్ అనేది పెట్టేస్తాను అనమాట ఇక నుండి. అదొకటి అనుకున్నాను. అలాగే నైటీ తోటి వ్లాగ్స్ చెయ్యొద్దు కంప్లీట్ డే అంతా కూడా. అంటే ఇన్ని బట్టలు, ఇన్ని శారీస్ ఎప్పుడు కట్టుకుంటాను నేను? హరి లాస్ట్ టైం అన్నారు, ఎప్పుడు చూసినా నైటీ వేసుకొని ఉంటే ఆ బట్టలన్నీ ఎప్పుడు వేసుకుంటావు అని చెప్పేసి. సో ఆ చీరలన్నీ ఎప్పుడు కట్టుకుంటావు అని. అందుకే ఇంకా డిసైడ్ చేసుకున్నాను 2023లో డే కంప్లీట్గా అంత డ్రెస్ కానీ, అంటే డైలీ శారీ కట్టుకుంటాను అని చెప్పలేను, ఎందుకంటే డైలీ ఒక్కొక్కసారి కుదరదు కాబట్టి కంపల్సరీ నైటీ మాత్రం వేసుకోను. చక్కగా డ్రెస్ అయినా సరే వేసుకుంటాను. అలాగే వ్లాగ్స్ అనేటివి కూడా చేస్తాను. నైట్ టైమ్స్లో అలాంటి టైంలో ఒకవేళ వ్లాగ్ షూట్ చేయాల్సి వస్తే చిన్న చిన్న క్లిప్స్ అవన్నిటివి నైట్ మామూలుగా ఇంకా నైటీ అట్లాంటివి వేసేసుకుంటాను అన్నమాట. సో అంటే కంప్లీట్గా వ్లాగ్ అనేది నైటీతో షూట్ చేయొద్దు అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా శారీ కానీ డ్రెస్ కానీ వేసుకొని రెడీ అయ్యి వ్లాగ్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్. అలాగే నేను బోల్డ్ అన్ని డబ్బులు ఖర్చు పెట్టాను 2022లో. సో అది అవసరానికి కావచ్చు, అవసరం లేకపోవచ్చు, ఇట్లా చాలా. కానీ ఈ ఇయర్లో మాత్రం మనీ అనేది చాలా సేవింగ్ చేయాలి అని డిసైడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అంటే లాస్ట్ ఇయర్ మనం ఏమేమైతే చేసామో మిస్టేక్లు, మనకు మిస్టేక్ అనిపిస్తాయో అవన్నీ కూడా రియలైజ్ అయ్యి ఈ ఇయర్ నేను చేయొద్దు అనుకుంటున్నాను అనమాట. సో దాంట్లో మెయిన్గా మనీ ఎక్కువ ఖర్చు పెట్టాను లాస్ట్ ఇయర్, షాపింగ్లని అవని ఇవని. బట్ ఈ ఇయర్ మాత్రం చాలా పొదుపుగా ఖర్చు పెట్టాలి, మనీ అనేది సేవ్ చేయాలి. అండ్ ఈ ఇయర్లో నాకు చాలా చాలా పనులు ఉన్నాయి. లవ్లీ ఫంక్షన్ ఒకటి ఉంది, సో లక్కీ లవ్లీకి అది ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ నేను హ్యాపీగా చేసుకోవాలి అన్నట్లయితే మనీ అనేది మంచిగా సేవ్ చేసుకోవాలన్నమాట. అదొకటి అనుకున్నాను. అండ్ మార్నింగ్ ఎప్పుడు 6కి లేస్తాను, కానీ 5:30కే లెగాలి అని చెప్పి అనుకున్నాను. అంటే 6కి లేస్తే నైటీ మీద అయితే కవర్ అయిపోతాయి పనులన్నీ. బట్ నేను చక్కగా రెడీ అవ్వాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ నా కోసం 8:30కి వ్లాగ్ పెట్టేయాలనుకున్నాను కంపల్సరీ. ఎవరు చూసినా చూడకపోయినా డిసప్పాయింట్ అవ్వకుండా ఇలాగా అనుకున్నాను కొన్ని. సో ముందైతే మనం జుట్టు ఆరబెట్టేసుకొని పిల్లలకి వంట చేసేసి బాక్స్ పెట్టేసి తర్వాత తీరిగ్గా కూర్చొని మాట్లాడతాను, ఓకేనా? అలాగే ఈరోజు వీడియోలో మీకు ఒక షాకింగ్ ఉంది, అదేంటో చూడండి. హలో మాస్టర్, వచ్చారా? ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్కి పాలకూర ఎగ్ రైస్ చేసి పెడుతున్నానండి. చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. అలాగే బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేస్తారండి, అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ టైంకి నేను ఫ్రూట్స్ పంపిస్తాను. మళ్ళీ ఈవినింగ్ స్నాక్ కూడా పప్పులు లేకపోతే చిక్కీ ఇవన్నీ పంపిస్తాను అన్నమాట. ఇంకైతే నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూస్తాను. ఇది ఆయిల్ వేసుకునే టిన్ నేను డిమార్ట్‌లో తీసుకున్నానండి. ఇన్నాళ్ళకి యూజ్ చేశాను అన్నమాట దీన్ని. ఇప్పుడే స్టార్ట్ చేశాను న్యూ ఇయర్‌లో ఓపెన్ చేద్దాం అని చెప్పేసి. ఈరోజే ఇంకా జనవరి 1 తర్వాత నేను రొటీన్ వ్లాగ్ 2023లో ఫస్ట్ వ్లాగ్ ఇది షూట్ చేస్తున్నాను. ఈరోజే ఓపెన్ చేద్దాం కొత్తవన్నీ అని చెప్పేసి ఇంకా దాంట్లో ఆయిల్ వేసాను అన్నమాట. ఇక్కడ చూసారు కదా, కడాయిలో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర వేసి, ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా మగ్గిన తర్వాత స్పినాచ్ వేసేసి, అదే పాలకూర వేసేసి, అది చాలా తక్కువ టైంకి మనకు బాగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసేసుకొని దీన్ని వెంటనే కలిపేసుకోకుండా కొంచెంసేపు ఆగి కలుపుకుంటే మనకు మంచిగా ఎగ్ అనేది పొరుటులాగా తయారవుతుంది బాగా. మరి చిన్నగా అయిపోకుండా బాగుంటుందన్నమాట పీసెస్గా. సాల్ట్ ఎప్పుడు కూడా ఎగ్గు వేసేసుకొని బీట్ చేసుకున్న తర్వాత వేస్తాను. అప్పుడే అయితేనే చాలా బాగుంటుంది, అందుకోసం అని చెప్పేసి. ఇంక రైస్ అయితే అయిపోయింది. షాకింగ్ న్యూస్ అని చెప్పాను కదా, ఇదే. అది చూడండి, లవ్లీ జుట్టు కట్ చేశాను.
బాగా హెయిర్ ఫాల్ ఉందండి, అందుకోసం అని చెప్పేసి జుట్టు కట్ చేశాను అన్నమాట. సో ఆ కట్ చేసిన జుట్టు కూడా అట్లే ఉంది. చాలా ఇష్టంగా పెంచుకుంది, బట్ ఆగట్లేదు హెయిర్ ఫాల్. కట్ చేశాను నిన్న. అదే షాకింగ్ చాలా మందికి. లవ్లీ జుట్టు బాగుంది అంటారు. సో దిష్టి తగిలిందా తెలియదు, లేకపోతే ఏదన్నా అయిందా తెలియదు. డాక్టర్కి చూపించినప్పుడేమో డాండ్రఫ్ లేదు అసలు. సో ఇప్పుడు కూడా లేదు. స్కాల్ప్ అంతా చాలా నీట్గా ఉందన్నమాట. ఏమైంది అనేది తెలియట్లేదు ఇంకా. కానీ జుట్టు మాత్రం బాగా రాలిపోతుంది. ఈరోజు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, వేరే డాక్టర్ దగ్గరికి. నిన్న వెళ్ళాలి యాక్చువల్లీ, నిన్న వద్దని చెప్పింది రిక్వెస్ట్ చేసుకొని. అందుకని ఈరోజు తీసుకెళ్ళాలి. రా 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 ఫాస్ట్గా. ఆ బెడ్షీట్లన్నీ మంట పెట్టేస్తున్నాం, అయితే పెట్టాలి. తిన్న ఫుడ్ అంతా జుట్టుకే పట్టేస్తుంది కాబట్టి జుట్టు కట్ చేసేస్తాను, మంచిగా వస్తుందేమో అని. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలాగే ఇంత జుట్టు అనుకోండి చక్కగా మెయింటైన్ చేయొచ్చు కదా. సో అందుకోసం అని చెప్పి కట్ చేశాను. తన ఆశ ఏంటంటే తన లంగావోని ఫంక్షన్కి తన జుట్టుతోటే తను జడ వేసుకోవాలని. అలా అని చెప్పి పాపం మంచిగా పెంచుకుంది. నేను కట్ చేసుకో అన్నా కూడా కట్ చేసుకోకుండా. బట్ ఇంకా చాలా మనసు ఉంది కాబట్టి అప్పటికి ఎదిగిపోతుంది నాకు తెలిసి. నేరాలి. నిన్న ప్రిపేర్ చేసిన ఆయిల్ ఇది. కరివేపాకు స్మెల్ వస్తుందా నీకు? రావట్లే? అయ్యో పడేసాను. పర్లేదు. ఇప్పుడు స్మెల్ మంచిదా? హరికి జనవరి 1 రోజు జలుబు చేసింది, దగ్గు చేసింది. ఆ రోజు నుంచి దగ్గుతూనే తుమ్ముతూనే ఉన్నారు. క్రిస్మస్ అప్పుడు నేను పడిపోయాను, జనవరి 1కి తను. కానీ బాగానే మెయింటైన్ చేసాడు. మెయింటైన్ అనకూడదు, బాగానే బ్యాలెన్స్ చేసాడు. బాగా పల్చగా అయిపోయింది, చాలా పల్చగా అయిపోయిందండి స్కాల్ప్ అంతా. ఈరోజు మీరు షాక్ అయినట్లే స్కూల్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. స్కూల్ నుంచి వచ్చాక బోల్డని విషయాలు చెప్తుంది నాకు ఈరోజు. నేను మాత్రం చెప్పాను, మేము ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. ఐడెంటిఫై చేస్తారో లేదో చూద్దాం. ఎవరు ఐడెంటిఫై చేశారో చెప్పా ఫస్ట్. అప్పటికి లవ్లీ ఒక క్వశ్చన్ అడిగింది, ఇప్పుడు ఊడిపోతే ఇంకా చిన్న జుట్టు అయిపోదా మమ్మీ అని. దీన్ని అనుకోండి చక్కగా షాంపూ కానీ లేకపోతే డాక్టర్ ఇచ్చిన క్రీమ్ కానీ పెట్టడానికి బాగుంది. అంత పొడుగు జుట్టు అనుకోండి బాగా ట్యాంగిల్ అయిపోతుంది, అంటే చిక్కుపడిపోతుంది ఎక్కువ. డీటాంగిల్ స్ప్రే చేయొచ్చో లేదో ఇప్పుడు, మళ్ళీ ఎందుకు ఆ కెమికల్స్ అన్నీ అని చెప్పేసి ఇంకా అలా ఏమి డిసైడ్ చేసుకొని ఇంకా హెయిర్ కట్ చేద్దామని చెప్పి డిసైడ్ చేసుకుని ఇలా అంటే వచ్చేస్తుంది అన్నమాట. నిన్న నీకు హెయిర్ ప్యాక్ వేసాను కదా, అది నీకు చెప్పలే. ముందు ప్యాక్ వేసి కట్ చేసిన, ముందు కట్ చేసి ప్యాక్ వేసి ఉంటే నీట్గా ఉండేది. ఆ హెయిర్ని ఎప్పుడు మంచిగా చేసుకోవాలి. పల్చగా అయిపోయింది మొత్తం అంతా. అప్పుడు నీకేం స్మెల్ వస్తుంది ఇప్పుడు? కరివేపాకు స్మెల్ రావట్లే. ఎక్కడ నానా? ఎందుకు? హోంవర్క్ రాసుకోవాలా? తీసుకో. ఎలాంటిది
రిబ్బన్లు పెట్టాను. ఎలా ఏమంటావు చెప్పు, అలా వేస్తా. నాకు తెలియదు. కానీ టీచర్స్ రిబ్బన్స్ పెట్టమన్నారంట కదా. వెళ్ళిపోయారండి లక్కీ లవ్లీ ఇప్పుడే స్కూల్కి. సో జల్లేయడానికి కొంచెం కష్టపడ్డాను, అంటే రోజు అలవాటు అయిపోయింది కదా రిబ్బన్స్ పెట్టి. రిబ్బన్స్ పెడితే ఊడిపోతున్నాయి అన్నమాట. నిన్నే కొత్త కూడా తెప్పించాను, పాత రిబ్బన్స్ యూస్ చేయొద్దు అని చెప్పి. బట్ సెట్ అవ్వలేదు, సరే అని చెప్పేసి ఇంకా రబ్బర్ బ్యాండ్స్ వేసాను అనమాట. సో చాలా చక్కగా డ్రెస్ అప్ అయ్యి అండ్ జళ్ళ కానీ అన్నీ కానీ చక్కగా వేసుకెళ్తుంది. నోటీస్ బోర్డులో కూడా లవ్లీ నేమ్ అనేది మెన్షన్ చేశారన్నమాట. సో చక్కగా రెడీ అయ్యి వస్తుంది అని చెప్పి. బట్ ఇక నుంచి పిలకలు వేసుకొని వెళ్తుంది అన్నమాట. రిబ్బన్స్ మిస్ అయిపోయాయి, అందట్లేదు జుట్టుకి. పెట్టిన చిన్న జుట్టు అయిపోతుంది, మధ్యలో ఎక్కడన్నా ఆడుకునేటప్పుడు ఊడిపోతుంది అన్నమాట కంప్లీట్గా. సో జుట్టు అంతా ఊడిపోతుంది, ఎందుకులే అని చెప్పి. అంటే తన చిన్నప్పుడు మెమరీస్ అన్నీ నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అప్పుడు జల్లేయడానికి బాగా ఇబ్బంది పడేదాన్ని. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. చూద్దాం, ఎంతసేపు మనం మంచి ఫుడ్ తింటే జుట్టు ఎదగడానికి చెప్పండి. బట్ ఎంత జుట్టు ఉన్నదన్నది కాదు, హెల్దీగా ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను అది ఎక్కువ చూస్తాను. చాలా అంటే చాలా రాలిపోయింది అసలు. ఆ లవ్లీ జుట్టు, రాలిపోయిన జుట్టు చూపిస్తే మీరు షాక్ అయిపోతారు, అంత ఉంది. ఇంకొచ్చేసి మా మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. మధ్యాహ్నం వంట అవన్నీ కూడా వాళ్ళ వరకే చేస్తానండి, మళ్ళీ మాకు చేసుకుంటాను అన్నమాట. ఇది నిన్న ఊడిన జుట్టు లవ్లీది. చాలా ఫ్రిజీగా అయిపోయింది హెయిర్ కూడా. చూసారా ఎంత జుట్టు రాలితే. ఇంకేమన్నానా, అది ఇదొక జుట్టుది ఇదొక జుట్టుది అట్లా రాలుతుంది. అందుకే కట్ చేయాల్సి వచ్చింది. మనసంతా ఊరుకోలేదండి, నాకే అంత దిగులు అనిపిస్తుంది. పాప తనకి ఎట్లుందో. ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్కి కానీ, ఆ టాబ్లెట్స్కి కానీ, ఆయింట్మెంట్, క్రీమ్స్, వాటన్నిటికి కూడా ఏమి స్టాప్ అవ్వలేదన్నమాట హెయిర్. థైరాయిడ్ ఏం లేదు లవ్లీకి, బట్ ఐరన్ డెఫిషియన్సీ ఏమన్నా ఉందేమో చెక్ చేయాలి. ఈరోజు తీసుకెళ్తే డాక్టర్ దగ్గరికి, అప్పుడు తను ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి. ఆకుకూరలు, పాలు, గుడ్లు ఇవన్నీ మంచిగానే తింటుంది, మళ్ళీ ఏమైంది అనేది తెలియట్లేదు అన్నమాట. కరెక్ట్ సొల్యూషన్ తెలియట్లేదు. తనకి కూడా పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేసారు. సో ఇంకా తను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తారన్నమాట. నేను ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అవుతా ఉంది. స్ప్రౌట్స్ తిన్నాక బాదం పప్పులు, అలాగే వాటర్ మెలన్ తింటున్నాను, అలాగే ఏదో ఒకటి తింటాం. ఇంకా ఇక్కడ బట్టలు సర్దుతున్నానండి. నేను సర్దడం, వీళ్ళు చంద్రవందన చేయడం, ఇది రొటీన్గా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నానంటే లక్కీకి నేను ఏ బట్టలు వేసుకోవాలనేది పెడతానండి పైన వరుసగా ఇట్లా. వాడు ఏంటంటే వేసుకున్నవి రిపీటెడ్గా వేసుకుంటాడు, కానీ నార్మల్గా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడం అన్నమాట. అట్లా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈరోజు క్రిస్మస్ ట్రీ డెకరేషన్ చేశాం కదండి, అవన్నీ ఇంకా తీసేస్తాను. ఈరోజు తీసి ఇవన్నీ కూడా ప్యాక్ చేసేస్తాను అన్నమాట. లాస్ట్ టైం అయితే ఇంకొద్ది రోజులు ఉంచాము, బట్ ఈసారి అయితే తొందరగా తీసేస్తున్నాను. ఆ పిల్లలు అడిగారు, ఏంటి మమ్మీ ఇంకా తీయలేదు అని చెప్పేసి.
ఇంకా మొత్తం అన్నీ తీసేసి ఇవి ప్యాకింగ్లు అవి చేసేసి నీట్గా ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం పెద్ద చెట్టు తెచ్చి పెట్టుకోవాలి. ఓ చిన్న పిలకలు, ఓ చిన్న పిలకలు, ఇప్పుడు చెప్పు చెప్పు. సరే ఫైన్. ప్రసాదు, కోడి కాని కోడి, పక్కోడి, ప్రసాదు, పీస్ కాని పీస్. చట్పీస్. రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ప్రసాదు, కర్ర కాని కర్ర. జీలకర్ర, అవి మూడే వచ్చా నీకు, ఇంకేం రావా? చాలా ఉన్నాయి మమ్మీ, గుర్తు రావట్లే. సరే నాన్న, స్నానం చేసుకో, చేతులు కడుక్కో. ఎప్పుడు కడుక్కున్నాను? సరే, ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్తున్నామండి. లలితల్లి డోర్ వేసుకో. ఫ్రూట్స్ తీసుకునే ఆవిడ లేదండి అక్కడ. ఇంకెక్కడన్నా తీసుకుందామంటే అవి అంత ఫ్రెష్గా లేవు, తెచ్చినా వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు అక్కడ స్టాండ్లో ఎలాగైతే యాపిల్స్ పెట్టామో తీసుకొచ్చి, అలా ఉండడానికి తప్పించి తినడానికి పనికిరావు అవి. సర్లే, ఆమె రేపు తీసుకొస్తామంది మార్నింగ్. ఇంకా పిల్లలకి రేపు మార్నింగ్ వాటర్ మెలన్ ఉంది కదా, ఇంకేదన్నా చేసి పెట్టేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా అక్కడ రిలయన్స్కి వెళ్ళి ఎగ్స్ తీసుకున్నాము, ఒక ట్రే అంతా. అదేమో మనకు 185 రూపీస్కి వచ్చింది. బయట కూడా అంతే ఉంది కాస్ట్. ఈచ్ వన్ వచ్చేసి ఎగ్ 6 రూపీస్ ఏమో ఉంది కదా, 250 రూపీస్ ఉంది. ఆఫర్కి మనకు 185 రూపీస్కి వస్తుంది. ఎవరైనా ఎగ్స్ తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి. ఇంకా ఇడ్లీ దోశ బ్యాటర్ ఈరోజు లేదండి, బ్యాటర్ అయిపోయింది. మినపప్పు లేదు. యాక్చువల్లీ ఈరోజు హరి పడుకుని పోయారన్నమాట. డిమార్ట్కి వెళ్దాము, కొన్ని పప్పులు అయిపోయాయి అన్నమాట. పండగకి తెచ్చినవి సామాను కొన్ని అయిపోయాయి. ఆల్మోస్ట్ కందిపప్పు అయిపోయింది, ఉద్దదాలు అయిపోయింది, అంటే ఉద్దిపప్పు, మినపప్పు అయిపోయింది, కొన్ని పప్పులు అయిపోయాయి. తెచ్చుకుందాం అని చెప్పి అంటే చికెన్ మసాలా అయిపోయింది, కొన్ని అయిపోయాయి. అవన్నీ చూసి ఇంకా ఈరోజు చూసుకొని ఇంకా రేపు వెళ్ళాలి. రేపు వెళ్దాం, ఖచ్చితంగా తీసుకెళ్తానన్నారు. సరే అని చెప్పేసి ఇంకా ఇవి తీసుకొని వచ్చేసాను. ఎగ్స్ తీసుకొని అక్కడ ఒక సబ్స్క్రైబర్ కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఎవరైనా సరే పలకరిస్తే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. నేను వస్తుంటే ఇలా చూస్తుంది, ఎవరా అనుకున్నాను నేను. సో అమ్ములెక్క అంటుంది. సో ఆప్యాయంగా పలకరించే వాళ్ళు చాలామందే ఉన్నారు. అవి చూసినప్పుడల్లా వీళ్ళ కోసమైనా మనం బ్లాగ్స్ పెట్టుకుంటూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంకా నన్ను ఇక్కడ డ్రాప్ చేసేసి లక్కీని తీసుకురావడానికి వెళ్ళిపోయారు హరి. సో ఇప్పుడు పిల్లలకి ఏం స్నాక్స్ చేసి పెట్టాలో అర్థం కావట్లేదు. స్ప్రౌట్స్ ఉన్నాయి, వాడిని అడిగి తింటానంటే వడలాగా అన్నా చేసి పెట్టాలి. కొంచెం హెడేక్ అనిపిస్తుంది ఈరోజు, ఎందుకో ఏమో తెలియదు నాకు. లవ్లీ స్నానం చేసి ఉండవే అంటే ఇప్పుడు వెళ్ళింది స్నానానికి. హెడేక్ అనిపిస్తుందండి, చాయ్ తాగం కాబట్టి ఏం చేయాలి అర్థం కావట్లా. సో కొంచెం గ్రీన్ టీ పెట్టుకుంటా. హరి వచ్చాక అడిగి తను తాగుతానంటే తనకి, నాకు ఇద్దరికి. తాగనంటే కనుక నా ఒక్కదానికే పెట్టేసుకుంటా. కొంచెంసేపు రిలాక్స్ అవుదాం. ఇప్పుడే నేను హెచ్ఐటి హిట్ మూవీ చూస్తున్నాను అన్నమాట. 1 సీజన్ 2 6th వస్తుందంట. సో దాన్ని చూద్దాము. అది మర్చిపోయా, చూసా ఇంతకు ముందు కానీ గుర్తులేదు, మర్చిపోయాను. మళ్ళీ చూస్తే ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది కదా, అందుకని చెప్పి చూసాను అన్నమాట. కంటిన్యూషన్ బాగుంటుంది కదా చూడటానికి, అందుకని. ఇంకా డిన్నర్ వచ్చేసి మాకు దోశ అండి. చట్నీ చేశాను ఇప్పుడే, పల్లి చట్నీ. నేనైతే పల్లి చట్నీలోకి పల్లీలు వేయించుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టేసి ఇంకా పోపు పెట్టుకుంటాను అన్నమాట. ఇంకా దోశ బ్యాటర్ కూడా రెడీగానే ఉంది, సాల్ట్ వేసి కలిపేశాను. ఇంక ఇప్పుడు దోశ వేసేసుకొని తినేసేయాలి అందరం. ఇంకా ఇదే డిన్నర్కి.
సో, నెక్స్ట్ వచ్చేసి ఇంక పిల్లలకి పడుకునే ముందు పాలు ఇస్తున్నానండి. ఇంతకుముందు మార్నింగ్ టైమ్‌లో తాగేవాళ్ళు. కానీ డాక్టరు నైట్ టైమ్ ఇమ్మని చెప్పారండి. అందుకోసం అని చెప్పేసి బిఫోర్ బెడ్ 10 మినిట్స్ ముందు నేను మిల్క్ అనేది ఇస్తున్నాను పిల్లలకి. సో, అప్పుడైతే చక్కగా నిద్రపోతారు. ఇక్కడ నేను ముల్తానీ మిట్టి వేసుకున్నాను. ఇంక ఇది వాష్ చేసుకొని హ్యాపీగా పడుకోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.